ఇట్లా ఈ ఎండ ఫేస్కు ఏం కాదు. అవి ఉన్నాయి, అవి తీద్దాం భరత్. ఏంటి తయారు చేసే. హాయ్ ఫ్రెండ్స్, మనం వరంగల్ జిల్లా ఎలకతుర్తి మండలం జిలుగుల గ్రామానికి చెందినటువంటి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నటువంటి మనం ఐలే గారి దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆయన పొలం దగ్గరనే మనం ఉన్నాము. ఇప్పుడు పొలం కాన్నే ఆయన ఈ డ్రమ్ములలో సేంద్రియ పద్ధతిలో పంచగవ్య తయారైతే చేసుకుంటున్నాడు. ఈ పంచగవ్య తయారీని ఎలా తయారు చేసుకుంటున్నాడు, అలాగే కూరగాయల చెట్లకు పంట పొలాలకి ఎలా వాడుతున్నాడు, దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాడు, దాన్ని తెలుసుకోవడానికి అయితే మనం ఇప్పుడు వచ్చాము. మనం వారి మాటలను అడిగి తెలుసుకుందాం. డ్రమ్ములలో ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రైతులు మనం అడిగి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఒకసారి చెప్పండి. ఇది మన ఇది పంచగవ్య తయారు చేసేయడానికి. ఓకే, పంచగవ్య అంటే దీంట్లో ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు నెయ్యి, అరటి పండ్లు, దీన్ని ఇది 10 లీటర్ల పెరుగు, 5 లీటర్ల ఆవు నెయ్యి. ప్రకృతి వ్యవసాయాలు అన్న బాపతే మన అది నాటావుల బాపతే తీసుకొచ్చింది. ఓకే, ఇది ఏం చేసినదంటే ఎన్ని రోజుల పాటు మనం నిల్వ చేసుకోవాలి? మనం దీన్ని ఇప్పుడు తయారయ్యడానికి కనీసానికి ఒక 20 రోజులు పడుతుంది. ఓకే, ఇది మాగాలి. అవును, మాగడానికి కొరకు అంటే దాన్ని పొద్దున సాయంత్రం కలబెట్టుకుంటా ఉండాలి. ఓకే, 20 రోజుల తర్వాత దీన్ని అంతా వడగట్టుకోవాలి. అంటే ఎక్కడైనా మనం నిల్వ పెట్టుకోవచ్చా? ఇదే ప్లేస్లో అయినా పట్టుకోవాలని? నీడ ప్రదేశంలో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా వేసిందంటే దీంట్లో దీంట్లోకి వెళ్ళి తీసి వడగట్టుకోవాలి. ఓకే, వడగట్టుకొని దీన్ని ఏం చేయాలి అంటే వడగట్టి మళ్ళీ డ్రమ్లతోటి ఇక్కడ ఈ డ్రమ్లో వడగోసిలో పెట్టుకున్నాను అనుకో 6 నెలల దాకా. ఓకే, ప్రతి ఒక్క కూరగాయకు, ప్రతి ఒక్క వరికి, ప్రతి ఒక్క పంటకు కూడా ఈ పంచగవ్య వాడుకోవాలి. పంచగవ్య వాడుకోవడానికి ఇట్లా మనం ఇట్లా స్టోరేజ్ పెట్టుకున్నాం అనుకో, ఇట్లా మనం ఎప్పుడన్నా ఒకసారి ఏర్ తీసుకునడానికి పెట్టుకుంటే 6 నెలల దాకా. ఓకే, ఇంత లీటర్ క్యాన్లో మనం 6 నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మనం దీన్ని స్టోర్ చేసుకున్న దాన్ని ఏ కూర చెట్లకు మనం ప్రతి ఒక్కటి వరి నుండి స్టార్టింగ్ చేసుకుంటే ప్రతి ఒక్క కూరగాయకు ఇప్పుడు నేను ఇప్పుడు 6 సంవత్సరాల నుండి చేసే బాపదానికి ప్రతి ఒక్క దానికి వాడతాను. ఈ పంచగవ్య అని అంటే దీనికి ఇక అన్ని పంటలకు గ్రోతింగ్ బాగా వచ్చడానికి కొరకు ఇప్పుడు ఇది జీవామృతం తయారు చేసేదానికి. జీవామృతం అని అంటే ఇప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రం, దాంతో ఇది శనగపిండి తీసుకొని ఇక దీంట్లో చెట్ల ఇది తీసుకొని దీంట్లో తయారు చేస్తున్నాం. దాన్ని కూడా పొద్దున్న సాయంత్రం తీసుకోవాలి. 6 రోజులలో తయారవుతుంది అది. దాన్ని కూడా మనం ఏం చేసుకున్నాం అంటే పారించుకోవాలి కాలువల ద్వారా. అంటే మనం నీళ్లు పారించేటప్పుడు దాంట్లో కొంచెం కొంచెం చిన్న పైప్ లేదు, మనకు ఒకటి డ్రమ్ ఉంటుంది, చిన్న డ్రమ్. మనం ఇట్లా కుండతోటి దాన్ని ఏం చేస్తామంటే ఇళ్ళకెళ్ళి ముంచుకుంటాం. ఇళ్ళకెళ్ళి ముంచుకొని అక్కడ బోదార్ కాడ పెట్టుకొని పైపు ద్వారా వారించుకుంటా అంటే పోతా అంటే అదే పైపు ద్వారా వెళ్ళిపోతా ఉంటుంది. అంతా ఇక మన చేనంత దింపని అవసరం లేదు, ఇక పిండి లెక్క చల్లని అవసరం లేదు. నీళ్ళతోటి మనం బోదట్లో పెట్టుకున్నాం అనుకో, బోదర్తోటి అదే పారుకుంటా పోతా ఉంటుంది. పారుకుంటా పోతుంది. ప్రతి ఒక్క చేనుకైనా కూడా మనం స్ప్రే చేసుకునడానికి పంచగవ్యం ఎంత 100-150 ml వాడుకోవాలి. దాంట్లో ఆవు మూత్రం, ఆవు పేడ ఉంటుంది కాబట్టి అంతకు ఎక్కువ చేసినాం అనుకో చేను ఎరుపత్తుంది. అంటే మనం ఎంత చొప్పున ఎంత వాడాలి మరి? 100-150 ml వాసుకోవాలి. అంటే ఒక 20 లీటర్ల పంపుకి 20 లీటర్ల పంపు ఉన్నది. 20 లీటర్ల పంపుకు 15 అదే మన 150 ml అయితే సరిపోతుంది. ఒక 20 లీటర్ల పంపుకి 15 ml అయితే సరిపోతుంది. 15 ml సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం చేతులు కదా అని కొంచెం మనం 20 ml పోసినాం, 200 గ్రాములు పోసినాం అనుకో, 200 ml పోసినాం అనుకో బాగా అయిపోతుంది, చేను ఏర్పడుతుంది. దాన్ని ఒక్క రోజు కొట్టుకొని మళ్ళీ 2 రోజులకు ఒక్కసారి తక్కువ డోసులో కొట్టుకుంటే పైరు మంచిగా పచ్చదనంగా వస్తుంది అంటారు. ఇట్లా మనం దీన్ని వాడుకోవడానికి పంచగవ్యల జీవామృతంలో మన వేస్టెడ్ కంపోజర్ అని ఉంటుంది, ఇంకా అది కూడా వేస్ట్ కంపోజర్. దాన్ని ఏం చేసుకోవాలి, మనం పెంట తయారు చేసుకునేడానికి, కుళ్ళడానికి కూడా దాన్ని మనం అట్లా చేసుకుంటే అది కూడా పెంట మొత్తం ఇప్పుడు నేను అక్కడ మడికట్లలో చూస్తున్నాను చూడు, దాంట్లో ఒకటి స్ప్రే చేసుకోవాలి. లేకుంటే మనం వర్షం పడ్డ రోజు
మొత్తం దాన్ని వాళ్ళు పోతా అంటే డ్రమ్ తోటి మనకి ఇట్లా చల్లుకుంటా పోవాలి, పంపుతోటి కొట్టకుండా మరి కూడా బాగా వరదలు వచ్చి మనం ఇది సెల్ఫ్ అంతటా కొట్టుకుపోయింది అనుకో, అది ఎట్లాంటి మనకు పోదు. ఇదంతా మన భూమికి ముడతా ఉంటది అన్నట్టు. మామూలుగా వాన పడ్డప్పుడు వెంటనే చల్లాలి, చల్లినప్పుడు దీని రసాయం అంతా కిందికి వెళ్తా ఉంటది. ఓకే. ఇప్పుడు మనం మీద ఎండ కొట్టినా కూడా నీడ ఎట్లా పెట్టుకుంటే మనం చెట్టు నీడకున్నట్టుగా భూమిలో అది మొత్తం మన ఇనుకుపోతా ఉంటది అన్నట్టు. తొందరగా మనం పైజన్ మొత్తం భూమిలోకి దిగిపోతుంది అన్నట్టు. ఇక దాన్ని ఆడిపి వచ్చినా కూడా కొట్టుకోపోకుంటేనే ఇది అవసరం అనుకుంటే ఇట్లా పోతుంటే కూడా దాన్ని మట్టి లెక్క గుంజుకుంటుంది లోపలికి. ప్రకృతి వ్యవసాయం అనేది భూమి ఆహారం గుంజుకుంటుంది లోపలికి. అదే పిండి వేసినాం అనుకో కొట్టుకపోతా ఉంటుంది, అది ఉండేది. ఇది కొట్టుకపోదు, ఇది భూసారం పీల్చుకుంటా ఉంటది అన్నట్టు. ఇది అలాగే ఆవు మీకు మూత్రం, ఈ ఆవు పేడ. ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎప్పుడు అనిపించిందండి మీకు? ఇప్పుడు నేను ఒక 30 సంవత్సరాల నుండి చేసుకుంటా వచ్చాను. ఓకే. ఈ 30 సంవత్సరాలు. ప్రకృతి వ్యవసాయం అనేది మనకు తెలియలేదు అప్పుడు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు 6 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం అని అంటే, అప్పుడు అంతకుముందు బర్రెలతోటి చేసినాం. బర్రెలు బాగున్నప్పుడు మనం పిండి బత్తాలు ఒక 20 గుంటలకు ఒక 3-4 కిలోలే పట్టేది. ఇప్పుడు 20 గుంటలకు బత్తాలు చల్లినా కూడా పంట పండలేదు. దాంట్లోనే మనం ఎంత తీసినాం ఇంకా ఎవరని కూడా. ఓకే. ఇప్పుడు ఇవి చేసుకున్న కాంచెల్లి కథ పెంట కూడా మన తక్కువ చల్లినాం. ఇప్పుడు ఈ జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసిన కాడ నుండి ఓకే. పిండి బస్తాల జోలికి పోవు లేదు. ఇదే ఒక డ్రమ్ములు తీసుకొచ్చుకున్నా నేను. ఈ డ్రమ్ములు ఈ ఒక 15 రోజులకు ఒకసారి చేసుకున్నాం అనుకో, జీవామృతం ఒకటి, వేస్ట్ కంపల్సరీ ఒకటి, అదొకసారి వారించుకోవాలి, ఇది ఒకసారి వారించుకోవాలి. 15 రోజులకు ఒకసారి వారించుకున్నాం అనుకో భూసారం పెరుగుతుంది, మనకు భూమిలో కూడా పిండి చల్లిన దానికన్నా ఎక్కువ వస్తుంది. వరి మనం ఎలాంటి కెమికల్ వాడని అవసరం లేదు. వాడని అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా మొన్న మొక్కజొన్న పెట్టినాం. మొక్కజొన్నలో పెడితే సీడ్ ఆయన ఏం చేసిండు అంటే పిండి వేయాలి అన్నాడు. ఆయన 4 బత్తాలు చెప్తే నేను 2 బత్తాలు వేసిన. 2 బత్తాలు వేసిన అంటే ఎవరైనా నమ్ముతారు? రైతు అస్సలుకు నమ్మడు. వీడు నేను 10 బత్తాలు పిండి పోతే పండలేదు, కానీ వీడు 2 బత్తాలు పోతే పిండి పోయిందే మక్క వండింది అని అంటారు. నాకు అంతకుముందు ఉన్న 2-3 సంవత్సరాల నుండి భూసారం పెరిగింది కాబట్టి అది గుంజుకునేది. ఇంకా నేను దేశవాళీ విత్తనం పెట్టేది అంటే ఈ సీడ్ వాళ్ళందరూ కూడా కంకి అది గింత పెట్టింది, కానీ అదే మన దేశవాళీ విత్తనం పెట్టుకుంటే ఇంత పొడుగు కంకి వస్తుంది. మనం దేశవాళీ విత్తనాలలో పోతలేం కాబట్టి. నేను అంతకుముందు బ్లాక్ రైస్, రెడ్ రైస్ పెట్టినప్పుడు అది ఎంత పంట అంటే అంత పంట. 15 రోజులకు కూడా అప్పుడు నీళ్ళు వెనకసేరి వెళ్ళిన 15 రోజులు పెట్టినా కూడా వరి వల్లలే. మీరు ఈ జీవామృతం తయారు చేసుకోనికి మొదట మీరు ఆవు పేడ, ఆవు మూత్రం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? అదే నేను అంతకుముందు నాకు లేకపోతే ఏం చేసినా అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలన్న కోరిక రాగానే ఒకటి మా ఊళ్ళోనే ఒక దేశవాళీ ఆవులు ఉండే, ఆయన దగ్గర పోయి పెండ తీసుకొచ్చి 20 కిలోల పెండ తీసేది. ఆవు మూత్రం ఒక హన్మకొండ పోయి కొనుకొచ్చింది, 15 రూపాయలకి లీటర్ కొనుకొచ్చింది. 20 లీటర్లు తీసుకొచ్చిన, 2 డ్రమ్ తయారు చేసిన తీసుకున్నాం. అది తీసినాక ఏమైనా దాన్ని పోసుకొని అది చేసినాక ఇప్పుడు మనకేమైంది, దాని నుండి కాకుండా ఒక రైతు దగ్గరికి ఒక మూత్రం పట్టు అని ఆయనకు కొంచెం దగ్గర కాబట్టి నీకు పైసలు ఇస్తానంటే పైసలు అదేమంతా ఒక 2-3 సార్లు పట్టించింది. ఇదంతా చేసుడు ఏందని 75,000 పెట్టి గిరావుని కొనుకొచ్చింది. మీరే సొంతంగా కొనుకొచ్చుకున్నాం. తెచ్చుకొని ఇప్పుడు 2 సంవత్సరాల నుండి నాకు కావాలని అనుకుంటే కూడా ఏ డ్రమ్ములో చూడు ఆ డ్రమ్ములో ఎక్కడ చూడు అక్కడ ఇది కూడా ఆవు మూత్రే పట్టి స్టాక్గా నాకు ఎంత కావాలి, వితౌట్ ఎంత కావాలన్నా కూడా నేను అంతే ఇచ్చే